నమస్కారం ప్రజలారా. మీకు శ్రీరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన శ్రీరెడ్డి అంటే మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. శ్రీరెడ్డి ఆయన మాట్లాడిన బూతులు, ఆయన మాట్లాడిన తిట్లు సమాజం కూడా తల దించుకునే విధంగా మాట్లాడింది. ఆడవాళ్ళను కూడా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడింది. వైఎస్ షర్మిల గారిని ఆయన ఎన్నో బూతులు తిట్టింది. షర్మిల గారిని, విజయమ్మ గారిని, అట్లే లోకేష్ గారి ఫ్యామిలీని, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఆయన తిట్టిన మాటలు ఇన్ని అన్నీ కాదు. ఆయన తిట్టి వైసీపీలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన శ్రీరెడ్డి గారు ఇప్పుడు నన్ను క్షమించండి, నా తప్పు అయిపోయింది, పవన్ అన్నా, లోకేష్ అన్నా నన్ను తప్పు అయిపోయిందన్నా, నీది మంచి మనసు అన్నా, లోకేష్ అన్నా, మా బంధువులంతా కూడా మీ సమాజ వర్గానికి చెందిన వాళ్ళన్నా, నువ్వు పైకట్ట కనిపిస్తావు కానీ అన్నా నీ మనసు చాలా గొప్పదన్నా, మీరు అమరావతి రాజధాని అయిన తర్వాత మా ఇల్లు భూములు రేట్లు పెరిగినాయన్నా, మా వాళ్ళంతా మీకే ఓట్లు వేసినారన్నా, నన్ను క్షమించన్నా అని శ్రీరెడ్డి గారు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా నన్ను క్షమించండి, మీ జోలికి ఎప్పుడు రాను, ఇంకా నేను రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చేసింది. అంటే నన్ను క్షమించండి అన్న అంటే ఆయన మాట్లాడిన బూతులన్నీ వెళ్ళిపోతాయా? శివప్రోలు కిరణ్ అతను భారతిరెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడినారు, అది తప్పు. సమాజం అతన్ని మొక్క మీద ఉమ్మేసింది. శివప్రోలు కిరణ్ అట్లాంటి ఇమ్మీడియట్లీ చంద్రబాబు నాయుడు గారు పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు, మంచిదే. మళ్ళీ శ్రీరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలే? అంబటి రాంబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయలే? రోజా గారిని ఎందుకు అరెస్ట్ చేయలే? అంటే చేబ్రోలు కిరణ్ గారికి ఒక న్యాయమో, శ్రీరెడ్డికి ఒక న్యాయమా? కొడాల నానిని ఎందుకు అరెస్ట్ చేయలే? బూతులు తిట్టినోళ్ళు చెప్పండి. వాడెవడో లండన్లో కూడా ఉంటాడు, కుక్కల డాక్టర్ కూడా, నక్కల డాక్టర్ కూడా, వాడు ఎవడో, వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలే చెప్పండి. వాళ్ళిద్దరు ఉన్నారు, ఒకడు లండనా అమెరికాలోనే ఒకడు ఉంటాడు, వాళ్ళిద్దరు వాళ్ళు కుక్కల డాక్టర్లో నక్కల డాక్టర్లో, వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలే? ప్లస్ ఇప్పుడు శ్రీరెడ్డి మొన్న విచారణకు వచ్చింది, ఇది వస్తే ఏమి తెలియని అమాయకుల లెక్క సైలెంట్గా కూర్చునింది, మాట్లాడింది, పోయింది. శ్రీరెడ్డి గారు మీకు ఎవరైనా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారా? మీరు మాట్లాడిన మాటలు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారా? మీరు మాట్లాడిన తప్పు అని ఇప్పుడు అంటున్నారే, మీరు మాట్లాడినప్పుడు ఎంత బాధపడి ఉంటారు? ఇప్పుడు శ్రీరెడ్డి గారు మాట్లాడిన మాటలు కొన్ని విన్నాం. ఇన్ని తర్వాత మీరు చెప్పండి, న్యాయమా ధర్మమా అని. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇది అంటే ఎన్నికల ఫలితాలు రాకముందు ఇది శ్రీరెడ్డి గారు మాట్లాడిన మాటలు. అంటే నన్ను క్షమించండి అంటే ఆయన వదిలేస్తున్నారా శ్రీరెడ్డి గారిని? అంటే శివప్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు, అతనికి ఒక న్యాయము, శ్రీరెడ్డి గారికి ఒక న్యాయమా? ఆలోచించండి. బూతులు తిట్టిన వాళ్ళు రోజా గారు ఇప్పటికీ రెచ్చిపోతున్నారు కదా. రోజా గారు ఏం తిట్టారు? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. మొన్ననే నిన్న తిరుపతిలో అంటుంది ఆడింగలేదవు. ఆడింగలేదవులు అంటే ఏంది? ఆడింగలు అంటే మగతనం లేని వాళ్ళు, అంటే ఆమెకు మగతనం గురించి చూపించమంటుంది. మళ్ళీ పోతే చూపిస్తారు కదా వాళ్ళు. ఆడింగలు ఎదవులు అంటున్నావు కదా రోజా గారు, వాళ్ళు ఆడింగలు ఎదవులు అంటే ఏమి? ఆడింగలు ఎదవులు అంటే మగతనం లేని వాళ్ళు అని అంటారు భాషల్లో. అంటే వాళ్ళకి మగతనం ఉంది లేదు నీకు చూపియాలనా? పో మరి చూపిస్తారు వాళ్ళు. ఆడ కూర్చుంటే ఎట్లా మరి? అది పబ్లిక్గా చూపిరు కదా. రోజా గారు మాట్లాడేది మాట్లాడండి. అట్లే ఈయన శ్రీరెడ్డి గారు ఏం మాట్లాడినారో మీకే తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ఓడిపోతే వైజాగ్ బీచ్లో నగ్నంగా తిరుగుతారని శబ్దం చేసింది తెలుసా శ్రీనటి.
వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాకపోయినా ఎప్పటి నుంచో తన మద్దతు జగన్మోహన్ రెడ్డికి అని చెప్తూ వచ్చింది. జగన్కు పార్టీకి సంబంధించి అన్ని విషయాలపై పట్టున్నట్టు లైవ్ మీడియాలో తెగ మాట్లాడేది. రే పవన్ చెత్తనా కొడక అని రెచ్చిపోయింది శ్రీరెడ్డి. పప్పు లొకేషన్ గురించి పప్పు అని ఆయన బూతులు చూస్తే మనం మాట్లాడుకునేదానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. అంత చేసినా కూడా జగన్ ఒకసారి కూడా విజయవాడకి పిలిచి మాకు మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పిన పాపాన పోలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ పిలిచి మాట్లాడినా మాట్లాడకపోయినా తాను గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటానని, ఒకవేళ జైలుకి వెళ్లాల్సి వచ్చినా కార్యకర్తగానే వెళ్తానని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాని, పేర్ని నాని ఇళ్లపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు పాల్పడుతున్నారని, మరి ఏపీ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న పవన్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పడం లేదని ప్రశ్నించారు. పవన్ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి చెత్తనా కొడుకని ఈరోజు బయటకు వచ్చి అదే అమాయక ప్రజలపై దాడులు చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తాడని నోరు పారేసుకునింది. ఇది శ్రీరెడ్డి మొన్న విచారణకు వచ్చింది, అమాయకురాలుగా కూర్చునింది, పార్టీ 1A తీసుకొని వెళ్ళింది. అందరూ కూడా కోరుకోవడం ఏమరంటే క్షమించమని అడిగితే వదిలేస్తారా? ఇంకట్టవుతే అందరూ తిడతారు, క్షమించమని అడుగుతారు, తప్పు చేస్తారు, క్షమించమని అడుగుతారు. అప్పుడు అందరినీ అట్లా వదిలేస్తారా? అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉండే ఆవేదన నేను చెప్తున్నాను. ప్రజల్లో ఉంది. శ్రీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? రోజా గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు మాట్లాడే బూతులేంది? రోజా గారు మాట్లాడే బూతులేంది? కాబట్టి శ్రీరెడ్డిని, రోజా గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ప్రజలకు అడుగుతున్నారండి. ప్రజల తరపున నేను వీడియో చేస్తున్నాను. చాలామంది ప్రజలు ఇంత బూతులు మాట్లాడినా వీళ్ళని అరెస్ట్ చేయలేదు, చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు, మంచిదే. మళ్ళీ అతనికి ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయమా? న్యాయం అంటే చట్టం అంటే అందరికీ సమానంగా ఉండదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. శ్రీరెడ్డిని, రోజా గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని ప్రజలు అడుగుతున్న మాట నేను వీడియో తీశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.